పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎస్ కళాశాలలో 23వ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యోగ దిక్సూచి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్ను శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయక రిలీజ్ చేశారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుండి పీజీ వరకు ఉన్న నిరుద్యోగులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే 23వ తారీఖున వైఎన్ కాలేజీలో ప్రభుత్వం తరఫున మరి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా శాసనసభ్యులు నేను నర్సాపురం శాసనసభ్యులు కూడా ఇక్కడ కార్యక్రమానికి హాజరయ్యి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం లేని వారు ఉన్నారు, యువత, ప్రత్యేకంగా యువకులు కూడా మరి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ అనేది, ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి మరి ఆ రోజున దాదాపుగా 450 ఉద్యోగాలు వచ్చే విధంగా అంటే ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అవి మరి ఏంటంటే గతం నుంచి కూడా చూస్తున్నాం మనం. గత 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడో కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వ అధికారులు రావడం, కూటమి ప్రభుత్వ అధికారులు రావడం జరిగింది. మరి దాని ద్వారా ఇప్పుడు మేము కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఉద్యోగాలు ఇవ్వలేం. ఉన్న దాంట్లో కూడా ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో, ఈ ఫార్మా కంపెనీలు కానీ, అదేవిధంగా ఆక్వా కంపెనీలు కానీ, వివిధ రకాలైన కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేసి